పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ వాచ. నేను మీ కృష్ణవేణి. మరణం ఎదురుగా ఉంటే భయపడతాము లేదా బాధపడతాము, కానీ అర్జునుడు కౌరవుల్ని చంపబోతుంటే కౌరవులు ఎందుకు నవ్వారు? ఈ అంశం గురించి జయసింహ గారి మాటల్లో విందాం. నమస్కారం జయసింహ. జయసింహ గారు, ఎందుకు అర్జునుడు చంపబోతున్నాడని తెలిసి కౌరవులు నవ్వడం వెనుక రహస్యం ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కథ నిజానికి అర్జునుడు కౌరవుల్ని చంపడానికి రాడు. కురుక్షేత్ర యుద్ధం అనేది మహాభారతానికి క్లైమాక్స్ లాంటిది. అక్కడితో కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఒక 36 సంవత్సరాల పాటు ధర్మరాజు పరిపాలిస్తాడు. మహాప్రస్థానం జరుగుతుంది, స్వర్గారోహణ పర్వం వస్తుంది. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఏంటంటే ఉత్తర గోగ్రహణం అంటారు. ఇప్పుడు మనం దసరా రోజు సీమోల్లంఘనం అని చేస్తాం. అంటే ఊరు చివరి దాటి శమి వృక్షం దగ్గరికి వెళ్ళి మొక్కి మళ్ళీ వెనక్కి వస్తాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మహాభారతంలో ఉన్న విరాట పర్వం కథ చెప్తారు. విరాట పర్వంలో ఏం జరుగుతుంది? అర్జునుడు బృహన్నలుగా మారి ఉత్తర ఎవరైతే ఉంటుందో, విరాట రాజు కూతురు ఎవరైతే ఉంటుందో ఆమె తర్వాత అర్జునుడి కోడలు కూడా అవుతుంది, అభిమన్యుడి భార్య. ఆమెకు నాట్యం నేర్పిస్తాడు. ఈ నాట్యం నేర్పిస్తున్నప్పుడు బృహన్నలుగా ఉంటాడు. అర్జునుడు బృహన్నలు ఎందుకు అయ్యాడు? బృహన్నల అంటే స్త్రీ రూపంలో ఉంటాడు. ఆ టైంలో ఎందుకు అయ్యాడంటే ఊర్వశి శాపం వల్ల జరుగుతుంది. ఒకసారి ఊర్వశి ఈయన సశరీరంగా స్వర్గానికి వెళ్తాడు అర్జునుడు. వెళ్ళినప్పుడు అర్జునుడిని చూసి ఊర్వశి మోహిస్తుంది. మోహించినప్పుడు నువ్వు ఇంద్రుడి తో కూడా ఏమంటారు, ఆమె ప్రణయం సాగిస్తూ ఉంటుంది కాబట్టి ఊర్వశి, ఇంద్రుడు నాకు తండ్రి లాంటి వాడు కాబట్టి నేను నిన్ను ఆ దృష్టితో చూడలేనని అర్జునుడు చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు ఒక స్త్రీ నిన్ను కోరి వచ్చినప్పుడు కాదని చెప్తున్నావు కాబట్టి ఇది స్త్రీ కోరి వచ్చినప్పుడు కాదనడం కూడా ధర్మం కాదనేది ఊర్వశి చెప్పేది. ఎందుకంటే ఆమె అప్సరస కాబట్టి, అలాగే స్వర్గంలో ఉంటుంది కాబట్టి వాళ్లకు సాధారణ భూమి మీద ఉండే లౌకికమైన బంధాలు, తండ్రి కొడుకు ఇటువంటివి అక్కడ వర్తించవు అనేది ఆమె వాదన. కానీ అర్జునుడిది నైతికంగా కరెక్ట్ అక్కడ. ఎందుకంటే ఊర్వశి అంత టామ్ వచ్చినప్పుడు అర్జునుడు వద్దన్నాడంటే మనం అక్కడ అతని జితేంద్రియత్వాన్ని గుర్తించాలి. అంత పట్టు అంత ఇది ఉంది కాబట్టే కురుక్షేత్ర యుద్ధరంగంలో భగవద్గీత అర్జునుడికే చెప్పాడు తప్ప అంతకంటే పెద్దవాడైన ధర్మరాజు భీముడికి చెప్పలే, చిన్నవాళ్ళు నకుల సహదేవులకు చెప్పలే. అర్జునుడికే ఎందుకు చెప్పాడంటే స్వీకరించేవాడికి కూడా అంత ఇది ఉండాలి, అర్హత ఉండాలి కాబట్టి. అయితే ఆ ఊర్వశీదేవి ఈయనకు శపిస్తుంది అనమాట. నీకు పురుషత్వం పోయి నపుంసకత్వం వస్తుంది అని చెప్తుంది అనమాట. ఆ శాపము అప్పుడు వర్తించదు, కానీ విరాట పర్వం టైంలో అజ్ఞాతవాసంలో ఉండడం కోసం వేరే రూపంలో ఉన్నప్పుడు ఈయనకు అది వర్తిస్తుంది. అయితే సంవత్సరం పూర్తయిపోతుంది. సంవత్సరం పూర్తయ్యే సమయంలో విరాటరాజు కొలువులో బృహన్నల రూపంలో అర్జునుడు ఉన్నాడని వీళ్ళకి ఏదో సమాచారం అందుతుంది. ఎవరికి? కౌరవులకి. కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, దుష్ట చతుష్టయం అంటాం కదా, ఈ నలుగురికి, దుర్యోధన, దుశ్శాసన, కర్ణుడు, శకుని, వీళ్ళకి. అయితే వీళ్ళందరూ కలిసి విరాటరాజు యొక్క గోవుల్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోదామని చెప్పేసి, మహాభారత కాలం నాటికి గోవులు గొప్ప సంపద కింద లెక్క. రాజుల దగ్గర కూడా గోవులు ఉండేవి. కృష్ణుడు కూడా గోపాలకుడిగానే మనం చూస్తాం కదా. కాబట్టి ఆ టైంలో నగలు, బంగారము, కిరీటాలు, సింహాసనం ఎంత ముఖ్యమో గోవులు కూడా అంత ముఖ్యం. అందుకనే గోవుల్ని అపహరించడానికి వచ్చిన ఈ కర్ణుడు, దుర్యోధనుడు, కౌరవ సేన ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొని గోవుల్ని రక్షించడం కోసం నేనున్నానని చెప్పి ఉత్తర కుమారుడు బయలుదేరతాడు. మన సినిమాలో అయితే రేలంగి ఉంటాడు. అయితే నిజంగా అంత కామెడీ పర్సన్ కాదు ఉత్తర కుమారుడు, కానీ భయస్థుడు. అట్లాగే ఇక్కడ ఉత్తర కుమారుడి పాత్ర ద్వారా మనకు మహాభారతం ఏం చెప్తుందంటే, మనం ఒక గొప్ప యుద్ధానికి దిగడం తప్పు కాదు. అంటే ఏదైనా మనం ఒక గొప్ప విషయం చేద్దాం. ఇప్పుడు ఈ కాలం పిల్లల్ని కూడా మనము చూసుకుంటే వీళ్ళు ఎంసెట్ లేకపోతే ఏదో రాస్తారు, ఇంజనీరింగ్లోనో మెడిసిన్లోనో సీట్ రాదు. అప్పుడు తప్పనిసరి అయ్యి డిగ్రీలో చేరుతారు. డిగ్రీలో చేరినప్పుడు వీళ్ళు పెట్టుకునే టార్గెట్ ఏంటంటే సిఏ లేదంటే సివిల్స్ అంటారు. ఒకటే మాట, నువ్వు ఇంజనీరింగ్ మెడిసిన్ సాధించలేకపోయినప్పుడు నెక్స్ట్ సివిల్స్, ఐఏఎస్ అంటున్నావు అంటే అది ఇంకా టఫ్గా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకేంటంటే మనం ఐఏఎస్ ఐపీఎస్ అవ్వలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా హైట్ సరిపోక నేను ఆర్మీలోకి వెళ్ళలేదు అనుకుందాం. 5'6", 5'8", 5'7" ఉన్న వాళ్ళకి, 5'10" ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఒక మనిషి 5 అడుగుల 5 అంగుళాలే ఉన్నాడు, సచిన్ టెండూల్కర్కి కూడా ఆర్మీలో డైరెక్ట్ వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు మన దేశంలో ఒక అవకాశం ఉంది ఏంటంటే మనం డైరెక్ట్గా కేంద్ర హోంమంత్రి అవ్వచ్చు, లేదంటే రాష్ట్రపతి అవ్వచ్చు. అప్పుడు ఈ సైన్యం అంతా మనకు వచ్చి సెల్యూట్ చేస్తారు.
అవకాశం ఉంది, కానీ రాష్ట్రపతి అవడం ఎంత కష్టం చెప్పు. నిజమే. ఒక ఆర్మీ సోల్జర్ అవడమే కష్టమైతే ఆ రాష్ట్రపతి అవడం ఇంకా కష్టం. కాబట్టి మనం అంతకంటే పెద్ద టార్గెట్ పెట్టుకొని యుద్ధానికి దిగుతున్నామంటే ముందు మనం అంచనా వేసుకోవాలి. మన బలాబలాలు చూసుకో. ఉత్తర కుమారుడు ఆ పని చేయలేదు. అదే సమస్య ఇప్పుడున్న వాళ్ళకు కూడా చాలా మందికి వస్తుంది. మన వల్ల ఒకటి అవ్వలేదంటే అంతకంటే పెద్దది పెట్టుకుంటాం. మన వల్ల 5 కేజీల బ్యాగ్ ఎత్తలేకపోయినా అంటే 10 కేజీలు తీసుకున్నాం. 10 కేజీలు ఎత్తలేం మనం. అలానే ఎత్తకూడదని కాదు, మనం దానికి ప్రిపేర్ అవ్వాలి. ఉత్తర కుమారుడు ప్రిపేర్ అవ్వకుండా ఈ రంగంలోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, సారథిగా బృహన్నలు ఉన్నాడు. బృహన్నల ఆ రోజు అప్పటికి ఇంకా అర్జునుడు స్త్రీ రూపంలో ఉన్నాడు. స్త్రీ రూపంలో ఉన్న బృహన్నల రథం నడిపిస్తూ వచ్చిన తర్వాత అక్కడున్న అపారమైన కౌరవ సేనని, పైగా ఎదురుగా భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు. వీళ్ళందరినీ చూసేసరికి వణుకొచ్చేసి ఉత్తర కుమారుడు రథం దిగి పరిగెత్తడం మొదలు పెడతాడు. ఈ పరిగెత్తుతున్న అర్జునుడు ఉత్తర కుమారుడు వెనుక బృహన్నల కూడా పరిగెత్తుతూ ఆగమని చెప్తాడు అనమాట. ఆగమని చెప్తున్నప్పుడు వీళ్ళిద్దరిని చూసి స్త్రీ రూపంలో ఉన్న బృహన్నల, అతన్ని ముందర పరిగెడుతున్న ఉత్తర కుమారుడు, వీళ్ళని చూసి భయపడి పారిపోతున్నారు అనుకొని దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అన్నమాట. ఈ నవ్వు గురించే మనం మాట్లాడుకున్నాం. ఎందుకు నవ్వుతున్నారు అంటే అజ్ఞానం. ఎదురుగున్నవాడు అర్జునుడు అని తెలియక నవ్వుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉన్నది బృహన్నలు అనుకుంటున్నారు. ఉత్తర కుమారుడు పారిపోతున్నాడు కాబట్టి ఇక మనం గెలిచేసినట్టే అని చెప్పి నవ్వుతున్నారు. కానీ ఒక్క ద్రోణుడు మాత్రం, ఎందుకంటే ద్రోణుడికి తన ప్రియమైన శిష్యుడు కదా అర్జునుడు. ఆ అర్జునుడు బృహన్నల రూపంలో ఉన్న అతని కదలిక కానీ, అతని భుజాల యొక్క రూపం కానీ, అంటే అతడు ఆజానుబాహుడు. అర్జునుడు కూడా చాలా ఎత్తు పొడుగు, చాలా ఇదిగుంటాడు. అంతేకాకుండా ధనుర్విద్యలో పూర్వకాలంలో ధనస్సును ప్రయోగించడం, ఇప్పుడు భరతనాట్యం కూచిపూడి చేసే వాళ్ళది సపరేటమైన ఒక హావభావాలు ఇది ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా వీళ్ళు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారని చూడగానే మనకు అర్థమైపోతుంది వాళ్ళ నడక తీరు, మాట తీరు, ఇదన్నీ జరిగింది. అదే విధంగా ధనుర్విద్య నేర్చుకున్న వాళ్ళు కూడా అప్పట్లో వాళ్ళదైన ఒక ప్రత్యేకమైన శరీర ఇది ఉండేది. మనం ఏదో ధనుస్సు అంటే బాణం పట్టుకొని వేయడం. ఇప్పటికి కూడా మనకు ఒలింపిక్స్కి వెళ్ళి ఆర్చరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వెన్నెముక నిటారుగా పెట్టాల్సిందే. అట్లా కాకుండా భుజాలు వంపేసి బాణాలు వేస్తే పోదు, ఎక్కడ పోదు, అక్కడే ఉంటుంది అది. ఆ విధంగా కొన్ని లక్షణాలని బట్టి ద్రోణాచార్యుడు అర్జునుడిని గుర్తించేశాడు. గుర్తించి ఆయన చెప్తాడు, మీరు పిచ్చోళ్ళలాగా నవ్వుతున్నారు, ఎదురుగున్నది అర్జునుడు, ఇంకొంతసేపు అయితే మీ తాట తీస్తాడు అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఇంకా ఎక్కువ నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నాడు అంటే ఇదే అజ్ఞానంలో ఉన్నవాడికి ప్రమాదం ఎదురుగా వస్తుంటే కూడా అర్థం కాదనమాట, పిచ్చిలేసినట్టుగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటే బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు మనకు దొరికిపోయాడు కాబట్టి మళ్ళీ వనవాసానికి పంపిస్తా, మళ్ళీ అజ్ఞాతవాసానికి పంపిస్తా అంటాడు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న షరతు ప్రకారం దొరకకూడదు. అదేం లేదు, నీ టైం అయిపోయింది, వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి అర్జునుడు యుద్ధరంగంలోకి వచ్చిండు, నీకు అర్థం కావట్లేదు అని చెప్తాడు. ఇదంతా మాట్లాడుకుంటున్న లోపు ఆ ఉత్తర కుమారుడిని ఆపి, యుద్ధం నువ్వు చేయకు, నేను చేస్తాను, నువ్వు రథసారథి కొండు అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ చేసి, ఇప్పుడు అర్జునుడు గాంధీవం తీసుకొని బయలుదేరుతాడు అనమాట. ఒక్కసారి అర్జునుడు గాంధీవం తీసుకున్న తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసింది. ఈ మధ్య మనకు కల్కి అనే ఒక సినిమాలో కూడా కర్ణుడి గొప్పతనం అని చెప్పి చూపించారు కదా, అదంతా ట్రాష్. ఎందుకు అంటే కురుక్షేత్రంలో కర్ణుడిని దొంగ దెబ్బ తీశాడు అర్జునుడు అని అన్ని సినిమాల్లో రకరకాల దుష్ప్రచారాలు చేస్తుంటారు కదా. కురుక్షేత్రానికంటే ముందే ఈ ఉత్తర గోగ్రహణం సమయంలో కర్ణుడిని చిత్తు ఓడిస్తాడు అర్జునుడు. పైగా అక్కడ ధర్మరాజు, అర్జునుడు, భీముడు, కృష్ణుడితో సహా అందరు ఉన్నప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం. ఇక్కడ ఎవరు ఉండరు, ఉత్తర కుమారుడు ఉంటాడు. ఉత్తర కుమారుడు వల్ల ఏ ఉపయోగం లేదు. అటువంటి ఉత్తర కుమారుడి సహాయంతో రథసారథ్యం చేయించుకుంటూ అర్జునుడు ఒక్కడే భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, దుశ్శాసన కౌరవ సైన్యం మొత్తాన్ని ఎంత దారుణంగా కొడతాడంటే దెబ్బ పారిపోతారు, ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతారు. పారిపోయి ఆ గోవులన్నింటినీ తీసుకొని మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది అనమాట. సో అర్జునుడు యుద్ధం చేసి తమను ఓడించబోతున్నప్పుడు ముందు కూడా దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఎందుకు నవ్వారు అంటే అజ్ఞానం వల్ల. మనం ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటామో చెడు కూడా మనకు గొప్పగా కనిపిస్తుంటుంది. ఈ కాలంలో కూడా మందు దాగి, సిగరెట్ దాగి, రోడ్డు మీద బైక్ ఒక టైర్ చక్రాన్ని ముందుకు లేపి స్టంట్స్ చేస్తున్న వాళ్ళు, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వాడు కూడా నవ్వుతాడు. ఎదుటి వాళ్ళ శక్తిని అంచనా వేయలేనప్పుడు కూడా, ఎదుటి వాళ్ళ శక్తిని అంచనా వేయకపోవడం ఒక సీరియస్ ప్రాబ్లం. అది ఎప్పుడైనా జరిగేది. బట్ ఈ కాలంలో పిల్లలు ఏంటంటే రాత్రి కాగానే బాగా మందు తాగేసి వాడు ఏదో పెద్ద హీరో అనుకొని రోడ్ల మీద స్కిట్స్ చేస్తూ, అవి చేస్తూ, ఇవి చేస్తూ, ఎదుటి వాళ్ళ ప్రాణాలకు ముప్పు చేస్తూ వీళ్ళు కూడా నవ్వుతారు. ఈ నవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. అజ్ఞానం వల్ల నవ్వచ్చు, మత్తు వల్ల నవ్వచ్చు, పిచ్చెక్కి నవ్వచ్చు.
ఇటువంటి నవ్వులన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టుకోకపోతే చివరికి మనం నవ్వుల పాలవుతాము. లేదంటే ఒక్కోసారి టైం బాగాలేకపోతే మొత్తానికి టప్పా కట్టాలి. నిజం నిజం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.